సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయంలో అపవిత్ర ఘటన జరిగింది. ఓ వ్యక్తి నిన్న ఆ ఘటనకు పాల్పడ్డారు. దీనిపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాయి. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? వీళ్ళు హిందూ సంఘాలు వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నాయి, కఠినంగా శిక్షించాలని చెప్తా ఉన్నాయి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఏం చెప్తారు? మేము ఒక హిందువుగా పార్టీల పక్కకు పెట్టి కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంతా మా డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాం. మేము ఇదేంటంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీలు పక్కకు పెడితే ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి నిన్న జరిగిన బొడ్రాయి అంటే పోతరాజులా పూజిస్తాం అమ్మవారికి. మనం దాన్ని అపవిత్రం చేసిన దుర్మార్గుడిని తగ్గినాక కంపల్సరీ శిక్షించాలి. మేము ప్రభుత్వాలు ఉన్నా కూడా అధికారులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, పోలీస్ డిపార్ట్మెంట్లకు ఒకటే చెప్తా ఉన్నాం, వారికి మెంటల్గా మీరు ప్రిపేర్ చేసి మెంటల్ డిజాబిలిటీ సర్టిఫికేట్ అని అవన్నీ తయారు చేసి మీరు వారిని కాపాడకండి. దయచేసి ఒకటే చెప్తున్నాం, వానికి తగిన శిక్ష పడేదాకా వాడిని ఊరుకోవద్దు. మేమందరం కూడా ఒక హిందువుగా 100% హిందువులుగా మేము రేపు ఆయనకి మాకందరికి కూడా న్యాయం జరిగేదాకా రేపు మల్కాజ్గిరి మొత్తం బంద్ పెడుతున్నాం. యావత్ మల్కాజ్గిరి హిందువులందరూ కూడా ఇదే ఆలయం కాడికి వస్తారు. మరి ఎందుకంటే ఇది కంపల్సరీగా ఎట్లవుతుందంటే రిపీట్గా జరుగుతుందన్నమాట. మీరు యావత్ తెలంగాణ రాష్ట్రం చూడండి, వేరే దేశంలో చూడండి, ఖాళీ హిందువుల ఆలయాల మీద మన తెలంగాణలో అమ్మవారి గుళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. ఏంటంటే అమ్మవారి గుళ్ళ మీద ముక్కులు కోయడం, చెవులు కోయడం, బంగారంలు ఎత్తుకోపోవడం, ఇది ఒట్టి అమ్మవారి గుళ్ళ మీద ఎందుకు ఆలయాలు చేస్తారు? ఇదేదో పెద్ద కుట్ర జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఒక హిందువుగా హిందువులో కూడా ఇప్పుడు కూడా మేము అందరం కూడా దీన్ని ఖండించకపోతే మేము అందరం కూడా హిందువులో కూడా అది కాదు. మేము సనాతన ధర్మాన్ని మేము అందరం కాపాడుతాం. జెండాలు పార్టీలు ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మేమందరం కూడా మద్దతు ఇచ్చి ఈ ధర్నాని రేపటిదాకా తగిన న్యాయం జరగదాకా మేమందరం కూడా కంపల్సరీ వాడికి తగినంత శిక్ష పడాలి. ఎందుకంటే శిక్ష పడలేదంటే ఇది వేరే మత వాళ్ళకు, వేరే కుల వాళ్ళకు కూడా ఎట్లా అవుతుంటుంది అంటే దీన్ని రిపీట్గా చేయడం జరుగుతుంది. దీన్ని తగిన చట్టం తీసుకొచ్చి వీళ్ళకి శిక్ష పడేదాకా ఎవరైనా మళ్ళీ ఆలయాల హిందువుల మీద అయినా సరే, హిందూ ఆలయాల మీదకి ఎవరైనా వచ్చి రావాలనంటే భయపడాల్సిందిగా చట్టం తీసుకురావాలని మా ముఖ్యమంత్రికి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు మల్కాజ్గిరిలో ఉన్న యావత్తు ఆలయాలందరూ కూడా, ఆలయ కమిటీ కూడా అందరూ కూడా సఫీల్గూడ కట్టమైసమ్మ గుడి దగ్గర రండి. మనం అందరం కూడా దీని గురించి తీవ్రంగా మాట్లాడుకొని న్యాయం జరిగేదాకా మనం పోరాడతామని చెప్తూ తెలియజేస్తా ఉన్నాం. నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిందితుడు ఈ ప్రాంతం చెందినవాడైనా, బయట నుంచి వచ్చాడా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఈ ప్రాంతం నాయకులు అంటే మాకు యాక్చువల్ రాత్రి నుంచి తెలిసింది. రాత్రి మాకు తెలిసిన తర్వాత 9:30కి సంఘటన జరిగిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ గుడి పక్క పూలు అమ్ముకుంటాడు అనమాట. అతను ఒరిస్సా క్యాండిడేట్ అని చెప్పారు ముస్లిమ్స్. మరి అతనికి మొత్తం ఆలయ కమిటీ మొత్తం కూడా మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ముస్లింలు మూత్ర విసర్జన చేసినా కూడా వాటర్కి అడుగుతూ ఉంటారు. మరి ఆయన పూలు పండ్లు అమ్ముకోవడానికి కూడా నీళ్ళు వాడుకుంటాడు. ఆయన గురించి మన మతం కూడా, హిందూ మతం కూడా ఆయన మద్దతు ఇస్తుంది. మరి ఆయన ఈరోజు పక్క రాష్ట్రం అని చెప్తూ ఉన్నారు. అది మొత్తం తెలియాలి. ఇంట్రాగేషన్ జరగాలి. ఆధార్ కార్డులు తెలుస్తాయి, ఆయన ఏ రాష్ట్రమోడు, ఎక్కడోడు, ఏంటిది అని తెలిపి మొత్తం ఇంట్రాగేషన్ చేయాలి. దీన్ని అనవసరంగా దీని పక్క దారి పట్టియొద్దని చెప్పి డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం. పూర్తిగా ఇంట్రాగేషన్ చేయండి. వాడు ఎవడని తెలియాలి, వాడిని వెనుక ఎవడని తెలియాలి. 100% తగిన శిక్ష పడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ లోకల్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, అట్లాగే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. మీరు పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు దానికి ఇంట్రాగేషన్ ఎక్కడి వరకు వచ్చింది, అసలు కేసు నమోదైందా, అతను ఏం చేశారని? 100% ఇద్దరు సీఏలతో మాట్లాడాను, మల్కాజ్గిరి సీఏలతో మాట్లాడాను, నేరెడ్మెట్ సీఏతో మాట్లాడాను, ఏసీపీతో మాట్లాడాను, అడిషనల్ డిఎస్పీ శ్రీధర్ సార్తో కూడా మాట్లాడాను. సార్, మేము ఒకటే చెప్పాం, మేము పార్టీలు పక్క పెడుతున్నాం, మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం, ఈ ధర్నాకు మద్దతు ఇస్తున్నాం. వాడికి కంపల్సరీ శిక్ష పడాలి. ఇది ఎందుకంటే ఇది హిందువుల మీద పడ్డది కాబట్టి మేమందరం ఇందులో కూడా ఒకటైతున్నాం. పార్టీలు కాదు పక్కకి. మేమందరం కూడా కంపల్సరీ వాడికి న్యాయం జరిగేదాకా, మాకు హిందువులకు న్యాయం జరిగేదాకా వాడిని తగిన శిక్ష పడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. నా పేరు శ్రీకాంత్ ముద్రాజ్. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని మల్కాజ్గిరి. నిన్న ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్, ఇది చాలా బాధాకరం. మాకు కట్టమైసమ్మ అమ్మవారు అంటే మొత్తం మల్కాజ్గిరిలో మాకు రక్షణ. అమ్మవారు అంటే మేము రక్షణగా ఎంతో భక్తితో మేము అమ్మవారిని పూజలు చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి ఇన్సిడెంట్లు ఇంతకుముందు కూడా ఎన్నో హిందూ దేవాలయాల పట్ల జరిగినాయి. ఇది మేము అనుకోలేదు, మా మల్కాజ్గిరి దాకా కూడా వస్తుందని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇది 7:30-8 గంటలకు నిన్న జరిగింది. అప్పుడు ఎంతో ట్రాఫిక్ కూడా ఉంటుంది. వానికి ఎంత ధైర్యం ఉంటే అమ్మవారి ముంగట ఇలాంటి
ఆ దరిద్రుడు చేసిన పనికి వాడిని అసలు ఇక్కడనే ఉరి తీసేయాలా, అమ్మవారి గుడి ముంగడనే ఉరి తీయాలి ఆ దరిద్రుని. వాడిని ఇప్పుడు ఏదైతే పోలీస్ కస్టడీలో ఉన్నాడు వాడిని ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ ఎక్కడ జరగకుండా వాడిని కఠిన చర్యలు దానిపైన తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ ఎక్కడ కూడా జరగకుండా ఇది ఈ రోజుకి అయిపోదు. ఇది ఈ నుంచే మేము స్టార్ట్ చేస్తాం, ఈ నుంచే పునాది. మళ్ళీ ఇంకోసారి హిందూ దేవాలయాల పైన తిరిగి చూడొద్దు, అట్లా చేస్తాం. ఏదైతే ఈ సంఘటన జరిగిందో చాలా బాధాకరం. ఈ ముస్లిం కల్చర్నే వాడుకు మొత్తము యావత్ భారతదేశం ముస్లిం కల్చర్ని వాడు ఖరాబ్ చేసిండు. మంచిదేంది పోలీసు వాళ్ళు వచ్చి వాడిని తీసుకుపోయారు, లేకపోతే మాలాంటి వాళ్ళ చేతులు తీసుకపోతే అని ఇక్కడనే ఇంకొకసారి ఎవడు ఇట్లా చేయడానికి హెచ్చరిస్తున్నాము. ఇంకొకసారి ఇక్కడ ఎవడు ఏం చేయకూడదు అని చెప్పి చూసారన్నా ఫస్ట్ ఎవరు చూసారు అతను? ఎవరు చూసారంటే ఇక్కడ కరెక్ట్ 8:30కి 8:40కి ఏమో ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఈ ముస్లిం అబ్బాయి కూడా ఇక్కడ కొత్తిమీర అమ్ముతాడు అని చెప్పేసి చెప్తారు కొంతమంది. ఇక్కడ కూరగాయలు అమ్మేటోళ్ళే ఫస్ట్ చూసి పట్టుకొని చేసి అతన్ని పట్టుకొని దాన్ని కొట్టడం అంతా జరిగింది. వాస్తవంకి వాడు ఇక్కడ లోకల్ కాదు, ఇక్కడ పర్సన్ కాదు. వాంటెళ్ళి ఇక్కడ తీసుకొని వచ్చిర్రు. వాళ్ళు ఎవరైతే తీసుకొని వచ్చిర్రో ఎవరైతే చేయించిర్రో వాళ్ళు మనకు తెలియాలా. అది అవ్వడంతో అది ప్రీ ప్లాన్గా అది ఎవరు ఏం మాట్లాడక ముందుకే వాడిని ఏం అడగక ముందుకే వాడిని పంపించేసారు. వాడిని మేము అక్కడ నిలడమేట్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఎంక్వైరీ చేసి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా లేడు. ఆ మనిషి ఇక్కడ మనిషి కాదు అనేది చెప్తున్నారు. సరే, ఒకవేళ మన మౌలాలీలో మేము ప్రతి ఒక్కరిని గుర్తుపడతాం. మీ అబ్బాయిని కూడా ఎప్పుడు ఇక్కడ చూసింది లేదు, చేసింది లేదు. ఆ మనిషి ఎవరో ఏందో తెలుసుకొని మీరే మీడియా తరఫు నుంచే బయట పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు పదే జరుగుతున్నాయి. మన రాంపల్లిలో జరిగింది, ముత్యాలమ్మ జరిగింది, ఇప్పుడు మల్కాజ్గిరిలో మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానికులు, హిందువులు ఏం చెప్తారు మీరు? స్థానికులు అంటే వీళ్ళు వాంటెడ్లీ వాళ్ళకు ఒక మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వాళ్ళకు ఒక మెంటల్ సర్టిఫికేట్ సృష్టించి వాళ్ళని గుళ్ళ మీద ఇడిచేసి వాడు పిచ్చోడు వాడు ఆడు అంటే అందరం పిచ్చోళ్ళమే. ధర్మాల కాడికి దేవుని దగ్గరికి ఎవరైనా వచ్చిన అనుకో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రతి ఒక్కరు పిచ్చోళ్ళే. అర్థమైందా? ఇది అంతా కావాలని వాంటెడ్లీ చేస్తున్నా అని నేను అనుకుంటున్నాము. అందరికీ తెలిసిందే ఇది. మీకు సికింద్రాబాద్ గుడిలో చూసుకుంటే కూడా వాడు పిచ్చోడు, వానికి ఏం మతసిద్ధం లేదు అని చెప్పేసి అన్నారు. చిన్న విషయము బంగ్లాదేశ్లో ఒక చిన్న సబ్జెక్ట్ మీద ఒక మనిషిని అంటబెట్టేసారు. అవునా కదా? ఇప్పుడు ఏం చేయాలా? ఈ మనిషిని ఏం చేయాలా? అక్కడ బరాబర్ ఒక అండర్స్టాండింగ్ తోటి డిపార్ట్మెంట్ అయినా వాళ్ళైనా ఒక అండర్స్టాండింగ్ తోటి ఉన్నారు అక్కడ. మరి ఇక్కడ ఏముంది? ఏ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది? మరి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఏం లేదు ఇక్కడ ఇంతవరకు కూడా. అంటే ఇప్పుడు ఈ నిందితుడికి ఎట్లాంటి శిక్ష కావాలని మీరు కోరుకుంటున్నారు? అది తట్టుకోలేని శిక్షనే. అది తట్టుకోలేని శిక్ష. అది ఊరి 2 ముక్కలు 3 ముక్కలు అవన్నీ కామన్. అది వాని ఏది చేస్తామో మేము మీడియా త్రూనే జనాలు చూస్తారు. దానికి ఎవరికి సమాధానం, ఆ సావుతోటి అది ఎవరికి సమాధానం అవుతుందో వాళ్ళకే సమాధానం అవుతుంది. అది ఏం జరిగింది నిన్న ఘటన? ఏం జరిగింది ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు చెప్పు. అంటే మాకు తెలిసిన ప్రకారం అయితే మనకి వాట్సాప్లో ఏదైతే వచ్చిందో దాంట్లో ఒక ముస్లిం వ్యక్తి, ఒక ముస్లిం కుర్రోడు ఇక్కడ వచ్చి అమ్మవారి గుడిని మొత్తం కలుషితం చేసినాడు. ఆయన చేయని తరిక అది ఏదైతే మనము దాచుకొని చేస్తామో అది బహిరంగంగా మన మతాన్ని ద్వేషిస్తూ అసలు మనకు నోరు కూడా తిరగదు అట్లాంటి కార్యం అనేది చేసిండు. దీనికి మేము చాలా బాధపడు, ఒక హిందువులాగా నేనైతే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ కట్టమైసమ్మ గుడికి మేము వచ్చి బోనాలు ఎక్కిస్తాము. మా మనోభావాల్ని, మా హిందుత్వాన్ని మొత్తం ద్వేషించి మాట్లాడినట్టు ఏదైతే ప్రక్రియ అబ్బాయి చేసిండో ఆయనకి నార్మల్గా ఉండొద్దు. ఆయనకి ఇక్కడ పవిత్రం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈరోజు నేను ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్లో ఉంది కదా, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాను. మీకు ముస్లింలు అని రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి చెప్తారు కదా, మొన్న ఎలక్షన్లో చెప్పింది కదా నవీన్ యాదవ్ దగ్గర, ఆ జూబ్లీస్లో పోయి మేము ముస్లింలకు సపోర్ట్ చేస్తాం, మేము కాంగ్రెస్ అంటే ముస్లిం అని అన్నారు కదా, ఇక ఇట్లా చేస్తారు మీ ముస్లింలు. అట్లాంటి ముస్లింని ఇక్కడ కోరుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఇప్పుడు అమ్మవారు చాలా శక్తివంతురాలా? చాలా శక్తివంతులు అన్న. చిన్నప్పటి నుంచి మేము చేస్తున్నాము. మేము ఇప్పుడు గుడి అయితే ఇప్పుడు పెద్దగా నిర్మాణం అయింది. చిన్నప్పటి నుంచి ఆ కట్టపై నుంచి మేము వస్తుండే అక్కడ మీకు తెలిసిన సఫీల్ కూడా లేక్ అని ఉంది. అది ఇప్పుడు దాని తర్వాత డెవలప్మెంట్ ఇప్పుడు అయింది. దానికన్నా ముందు అయితే అక్కడ చేపలు కూడా వస్తుండే, అన్నీ మేము చేస్తుండే. ఈ గుడి ఇప్పుడుది కాదన్న. ఈ గుడి కనీసం ఒక 30-50-40 సంవత్సరాల నుంచి ఉంది ఈ గుడి. ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా ఏం డిమాండ్ చేసేలేదు. ఇట్లాంటి వాళ్ళని ఇక్కడే ఇట్లా నడి రోడ్ మీద తీసుకొచ్చి ఆయన అర్థం చేయాలని మేము కోరుతున్నాము. అమ్మవారు కూడా పలికారు, అమ్మవారు వచ్చి అమ్మవారి వారికి అని చెప్పారు. ఇట్లాంటివి మనం చేస్తేనే ఇట్లాంటివి ఆగుతాయి.
ఏం జరిగింది అన్న? ఎక్కడ జరిగింది? ఆ నిందితుడు ఇక్కడ పరిస్థితి వాడేనా, బయట నుంచి వచ్చిండా, ఎక్కడ ఏం జరిగింది? మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాడు స్థానికుడే, వాడు ఇక్కడోడే. కానీ అర్ధరాత్రి మనం రోడ్డు మీద రెగ్యులర్గా తిరుగుతాం. ఆ టైంలోనే 8:30 ఇక్కడికి వచ్చి ఇక్కడ బొడ్రాయి దగ్గర మల విసర్జన మూత్రం పోయడం జరిగింది. మళ్ళీ వాని వెనకాల ఎవరున్నారు, వాడే చేస్తుండా, వాని వెనకాల ఇంకొకరు ఉన్నారో మాకు తెలియాల్సిన అవసరం ఉన్నది. పోలీసు వాళ్ళు తీసుకుపోయారు, మిమ్మల్ని మా చేతులకి వెళ్ళి తీసుకుపోయారు. సార్ తీసుకొని ఇప్పుడు వాడు బెయిల్ పైన ఉన్నాడా లేకపోతే కస్టడీలో ఉన్నా మాకు ఇంకా తెలియదు. వాడు ఇంకా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలీసు వాళ్ళు వాడిని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసిరని అర్థమవుతుంది. లేకపోతే కీసర్ పిఎస్లోనే ఏ పిఎస్లో తెలియదు. ఒకవేళ మీరు మళ్ళీ, ఎందుకంటే ఒక్కసారి జరిగింది కాదన్న, ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అయితేనే ఉన్నది. ఇది ఒక్కసారి అయితే ఏమనుకోవచ్చు. దీనిపైన మన ఇంటి సమస్య కాదు, ఇది మన ధర్మానికి, మన సనాతన ధర్మానికి సంబంధించిన సమస్య. ఇది రిపీట్ కావద్దు అంటే పోలీసు వాళ్ళు వాడిపైన ఏ చర్య తీసుకుంటారో మాకు తెలియదు, కఠిన చర్య తీసుకోవాలా. ఎందుకంటే నెక్స్ట్ ఇట్లా మళ్ళీ రిపీట్ కావద్దు ఇది అని. ఒకవేళ మేము పోలీసు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకవేళ మీకు చేతనైతే మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, దాని ప్రకారం దానికి ఏ శిక్ష చేయాలో అది వేయండి. అందరు మెచ్చాలి ఆ శిక్ష. ఎందుకంటే వాడు చేసిన చిన్న సమస్య కాదు, ఈ మల్కాజ్గిరిలో పెద్ద కట్టమైసమా అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇంటి దేవత. అట్లాంటి గుడి దగ్గర వాడు మూత్రము ఈ టైంలో పోసి చేసే ఏంది? మేము అందుకని చెప్తున్నాము పోలీసు వాళ్ళకు, మరీ ముఖ్యంగా పోలీసు వాళ్ళకి చెప్తున్నాం, మాకు వాడిని అప్పచెప్పండి, మేమేం చేయాలో మేము చేస్తాము. అంతేగాని మీరు వాడిని హాస్పిటల్లో కూర్చోబెట్టి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి వాడిని కప్పిపుచ్చే ప్రయత్నం చేయదు. మరీ ముఖ్యంగా నిన్న ప్రెస్ వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు డైరెక్ట్ పోలీసు ప్రెస్ వాళ్ళని కూడా రానియకుండా ఈ న్యూస్ని ఎక్కడ తెలియకుండా చేస్తున్నారు. మేము అదే చెప్తున్నాం, పార్టీలకు అతీతంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ పక్కకు పెట్టి మా ధర్మం కోసం, ఇది మా ఇంటి సమస్య కాదు, ఈ ధర్మంకి సంబంధించిన సమస్య. అందరూ ముంగడికి వచ్చి అందరు దీనిపైన స్పందించాలా, అందరు దీనిపైన కొట్లాడాలా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై